Express, an international courier service. ఫిదా మూవీ హిట్ అయిందంటే సక్సెస్ అంతా సాయి పల్లవిదేనన్నారు. శేఖర్ కమ్ముల మళ్లీ లేచి నిలబడ్డాడన్నారు. ఇదేదీ లేదంటే తెలంగాణ యాస బాగా పండిందంటూ కొత్తగా విశ్లేషించుకోవడం కనిపిస్తుంది. కానీ హీరో వరుణ్ తేజ్ గురించిన ప్రస్తావన మచ్చుకైనా లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితి చాలా అరుదు. పైగా అక్కడుంది ఒక మెగా హీరో కనుక ఆ కోణంలో చర్చ జరగడం సహజం కూడా. పక్కా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ మాత్రం కాదు. కథపరంగా హీరోయిన్కి ఎంత ప్రియారిటీ ఉందో హీరోకు అంతే ఉంది. ఇద్దరికీ భావోద్వేగాల సంఘర్షణకు సంబంధించిన సీన్లు సమంగా ఉన్నాయి. ఒక్కసారి వరుణ్ తేజ్ వెనక్కి తిరిగి చూసుకుంటే దాదాపుగా అతడు చేసిన సినిమాలన్నీ డైరెక్టర్ స్పెషల్సే. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల, ఇప్పుడు శేఖర్ కమ్ముల. మొన్న కంచె సక్సెస్ కూడా క్రిష్ ఖాతాలోనే పడిపోయింది. పెద్ద దర్శకులతో కలిసి పనిచేయడాన్ని మేనరిజంగా పెట్టుకున్న వరుణ్ ఇటువంటివన్నీ జీర్ణించుకోవడానికి సిద్ధం పడి ఉండొచ్చు కూడా. కమల్ హాసన్తో స్వాతి ముత్యం చేసిన దానికి విశ్వనాథ్ సినిమాగానే గుర్తింపుంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన శ్రీరామరాజ్యం బాపు సినిమాగానే పేరు తెచ్చుకుంది. దర్శకులే హీరోలుగా చెలాయించిన సినిమాల గురించి చెప్పుకుంటే శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత అంటూ తెలుగులో బోల్డన్ని ఉంటాయి. కమర్షియల్ మూవీస్కి దూరంగా దర్శకుల ఎసెన్షియల్ కమాడిటీగా మాత్రమే స్థిరపడిపోవాలని వరుణ్ భావిస్తే అతడి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీకి తెలుగు ప్రేక్షకుడు కూడా ఫిదా అయినట్లే.